ఈ దత్తాత్రేయ సాధనా విధానం ఎలా ఉంటుంది? దత్తాత్రేయుల వారిది సాత్వికంగానే ఉంటారమ్మా. ఉమ్, అయితే ఒకటి ఇందులో వామాచార పద్ధతి అనేది దత్తాత్రేయుల వారు రహస్యంగా కొన్ని దాచేశారు. ఉహు, అందులో ఏంటి, వామాచార పద్ధతి కొంతమంది కంటే క్షుద్ర విద్యలతో మనిషిని బాధ పెట్టించేటట్టుగా అవి కొన్ని ఉన్నాయి. అందరికీ ఈ క్షుద్ర విద్యల్లోకి వస్తే మొదలుగా ఎవరు ముఖ్యమైన వాళ్ళు అంటే చాలా మంది పురాతనమైన సినిమాలలో కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానీ కాళీ 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 అని చూపిస్తూ ఉంటారు. కానీ అన్నిటికీ కాళీ కాదమ్మా. అసలైనవి క్షుద్ర విద్యల్లో శక్తి దేవతలుగా బయటికి రానివి బాణామతి, లిల్లీ. బాణామతి ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ రహస్యాలను బయటికి పెట్టి బాణామతి ప్రయోగాలు చేయడము, అవి చేయడము ప్రారంభం చేశారు. కానీ క్షుద్ర విద్యలకు అధిదేవత బాణామతి, తర్వాత కాళీ, తర్వాత తార. ఇందాక లిల్లీ అన్నారు, లిల్లీ. అవును, ఎవరా లిల్లీ? లిల్లీ అనేది మహాకాళీదేవి యొక్క కుమార్తె. ఆహా, లిల్లీదేవి కాళీదేవి యొక్క కుమార్తె. కానీ ఆమె గురించి బయట చరిత్రల్లో కానివ్వండి, శాస్త్రాల్లో కానివ్వండి ఎక్కడా లిఖించబడలేదు. అవి కొన్ని దత్తాత్రేయుల వారు దాచేసిన రహస్యాలు. అందుకోసమే దత్తాత్రేయుల రహస్యాలను తెలుసుకుంటే తంత్రశక్తి అనేది అందరికీ అర్థమవుతుంది. చాలామంది నేను దశమహావిద్య ఉపాసకులం, నేను దశమహావిద్యలు చేస్తున్నాము అని చాలామంది చాలా రకాలుగా బయట ఇప్పుడు ఎంతోమంది ఉంటున్నారు. కానీ పూర్తిగా తంత్ర పరిజ్ఞానంలో ఉన్న వాళ్ళైతే సరిగ్గా లేరమ్మా. ఎందుకనంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వారికి కావాల్సినటువంటి ధనాధికంలో వేరే వ్యవస్థలో నడిపించుకుంటూ దశమహావిద్యల పేర్లు వాడుతున్నారు. కానీ దశమహావిద్యలు అందరూ అనుకునేటువంటివి కావు. ఇవి చాలా అద్భుతమైన శక్తి గలవి. అనుభవంతో చెప్తున్నాను. రాజశ్యామల కానీ ఒక్కటి దశమహావిద్యలో ఉండే ఉపయోగం కూడా ఏంటి అనంటే, వీరిలలో ఎప్పుడైతే మనము ఒక్క దేవత ఆరాధన చేస్తామో మిగిలిన 10 మంది వస్తారు. దీంట్లో ఒక చిన్న ఉదాహరణ మీరేమనుకోనంటే చెప్తాను. ఇప్పుడు మీరు శృతి గారు వచ్చారు ఇంటర్వ్యూకి, ఒక్క శృతి గారే వచ్చారా? ఎవరు వచ్చారు ఇక్కడికి? టీం అంతా వచ్చింది. టీం అంతా. అంటే మీ టీం అంతా ఏంటి, ఒక కలుస్తేనే ఆ వ్యవస్థ అనేది నిలబడుతుంది. ఈ దశమహావిద్యలు అనేటువంటిది ఒక టీం. ఈ టీంలో మీరు కాళీనే కానివ్వండి, శ్యామలానే కానివ్వండి, తారానే కానివ్వండి, భైరవియే కానివ్వండి, ఏ దేవతనైనా ఆరాధించినా ప్రతి ఒక్కరూ వస్తారు మన దగ్గరికి. బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మనం రాజశ్యామలని తలుచుకుంటే రాజశ్యామల పరివారం మొత్తం 10 మంది వస్తారు. 10 మంది వస్తారు. అంటే ఇప్పుడు మనము ఓన్లీ ఆ అమ్మవారిని నామస్మరణ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఆ తాంత్రిక సంబంధించినమైనవి తప్పనిసరిగా నివేదన చేయాలంటారా? లేదమ్మా, నామస్మరణతోని 10 మంది రారు. స్మరణ అనేది ఎలా ఉండాలంటే బీజాక్షరంతోని అమ్మవారికి మూల మంత్రాలు ఉంటాయి. ఆ మూల మంత్రాన్ని మనం ఉపాసన తీసుకోవాలి. ఎవరైనా గురుముఖత ఉపదేశాన్ని తీసుకొని ఆ ఉపదేశాన్ని మనము కొన్ని సంవత్సరాలుగా కష్టపడితే గాని అమ్మవారు మనకు ప్రత్యక్షం అవ్వదు. ఆ బీజాక్షర మూలమంత్రాలతో మనం ఎంతగా ఆ అమ్మవారి మనసుని దోచుకుంటే అమ్మవారు మన ముందుకి వచ్చేస్తారు. అప్పుడే ఆ దశమహావిద్యలు ఒక తర్వాత ఒకటి. అందులోనే మీరు ఈ దశమహావిద్యలన్నీ చూడండి. కాకపోతే ఇది మీకు ఎవరైనా చెప్పారో లేదో, దశమహావిద్యల్లో ప్రతి ఒక్కరికి నవ ఆవరణార్చన అని ఉంటుంది. అవును. ఈ నవ ఆవరణార్చన చేసేది ఎందుకు? ఒక్కొక్క ఆవరణార్చనకు ఒక్కొక్క దేవత వస్తారు. మొదలు శ్యామలాదేవి ఇక్కడ మనకు రూపంగా పెట్టుకున్నాం. తర్వాత చేయాల్సింది ఇక భగల నుంచి స్టార్ట్ చేసుకుంటా రావాలి. శ్యామలాదేవికి అధిదేవత వారాహిను ప్రత్యంగిర దశమహావిద్యల్లో. అలా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్కరు అధిదేవతలు ప్రత్యధి దేవతలు ఉన్నారు. అందులో కాళీదేవికి లిల్లీ ఉన్ను బాణామతి అధిదేవత ప్రత్యధి దేవతలు. విన్నారా? అయితే ఇవి తాంత్రిక పరంగా వామాచార పద్ధతిలో తీసుకుంటే. అదే మనం దక్షిణాచారానికి వచ్చేసరికి మళ్ళీ అదే దేవతలు మన కాళీ ఒక్కడి దగ్గరనే మారుతారు, మిగిలినవన్నీ మారిపోతాయి. ఇక్కడ శ్యామలాదేవికి ప్రత్యంగిర వారాహి చెప్పాం కదా, అంటే అక్కడ కిరాతక వారాహి, అధర్వణ భద్రకాళి. దక్షిణాచారానికి వస్తే ప్రత్యంగిర,
వారాహి. ఈ దశమహా విద్యలందరూ ఏ ఆచార సంప్రదాయంలోకి వస్తారు? దశమహావిద్యలు అనేటువంటివి ఆచారాలు చాలా ఉన్నాయమ్మా. ఇందులో ఆచారాలు తీసుకోవాలి అని అంటే దక్షిణాచారం, వామాచారం, కవళాచారం, సమయాచారం. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఆచారాల్లో, శాక్తేయ ఆచారము అని. అది కేవలం శాక్తేయ పద్ధతిలో, అంటే శాక్తేయం ఏంటి అని అంటే ఇప్పుడు ఒక దేవాలయంలో ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ మీరు ఎక్కడి వరకు వచ్చారో భద్రకాళి ఆలయానికి వెళ్ళారు, అక్కడ అమ్మవారికి ఒక చంద్రవంకతో బొట్టు పెడతారు, ఆ బొట్టే శాక్తేయం. చంద్రవంక ఏదైతే బొట్టుగా వాడతారో వాళ్ళు శాక్తేయులు. శాక్తేయం అంటే అన్ని రకాల్లో వాళ్ళు చేసుకోవచ్చు. అంటే దక్షిణాచార ప్రకారంగా వాళ్ళకు వామాచారం అంటే ఏంటో తెలియదు, వామాచార పద్ధతి గురించి తెలియదు, దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు. కానీ శాక్తేయులంత సాత్వికంగా ఉంటారు అంటే భద్రకాళి శేషయ్య గారిని చూస్తే చెప్పవచ్చు, వారెంత సామాన్యులుగా ఉంటారు. వారు పెద్ద వ్యవస్థాపకులు, ఎంత సామాన్యంగా ఉంటారో చూడండి. అలా శాక్తేయ పద్ధతి ఒకటి. తర్వాత దక్షిణాచారంలో ఉండేటి వారు ఏంటి అని అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు నాది కవలాచార పద్ధతి, నేను 20 సంవత్సరాల నుంచి కష్టపడ్డా, కాకపోతే నాకు శక్తి వచ్చింది 9 సంవత్సరాలలో వచ్చేసింది. ఇక్కడ 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు తపస్సు చేసిన ప్రత్యక్షం అవ్వరు. ఎందుకు అని అంటే అది చాలా కష్టం. ఎందుకనంటే అమ్మవారు చాలా రకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఈ పరీక్షల్లో అంటే మీకు ఉదాహరణకు ఎవరునో, ఎందుకు భక్త కన్నప్ప ఉన్నారు, భక్త కన్నప్ప ఈశ్వరుని మొదలు కొలిచేటువంటి వాడు కూడా కాదు, ఒకేసారి ఈశ్వరుని కొలవడం మొదలు పెట్టాడు. అప్పుడు ఏమైంది భక్త కన్నప్పకు? 2 కళ్ళను తీసి శివుడికి అతక పెట్టేంత వరకు కూడా శివుడు అనుగ్రహించాల. ఆయనకు కుందేలు మాంసము తీసుకువచ్చి నైవేద్యం పెట్టినా దాన్ని పులిహార కింద చేసుకున్నారు పరమేశ్వరుల వారు. తర్వాత వారి కళ్ళలో నుంచి రక్తం వస్తుంటే వారి కన్ను తీసి పెట్టారు. అంటే భగవంతులు మనం ఎప్పుడైతే ఉపదేశాలను తీసుకొని మనం ఎప్పుడైతే ప్రారంభం చేస్తూ ఉంటామో మన చుట్టూరుగా కొన్ని సంఖ్యలను పెట్టుకొని కూర్చుంటారు. దాంట్లో ఏదైనా కొంచెం తేడా వచ్చినా వెంటనే వారు రక్తం కక్కుని చనిపోయిన వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలోనే చాలా మంది ఉన్నారండి. వామాచార పద్ధతిలో కూడా కొంతమంది వెళ్ళేసి పిచ్చోళ్ళైపోయి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఒక్కొక్కటి ఒక్కొక్క విధి తత్వాలలో చేసుకుంటూ పోవాలి. ఏదైనా మంత్రలోపం కొంచెం వచ్చినా, విధిలోపం కొంచెం వచ్చినా ఆ అమ్మవారి యొక్క ఆగ్రహానికి మనం బలి అవ్వాల్సిందే, ఖచ్చితంగా బలి తీసుకుంటారు. అందుకోసం ఏంటి అంటే ఆచార వ్యవధిలో చాలా రకాలుగా. మళ్ళీ ఇందులో తంత్ర విద్యలో యక్షిణి కూడా ఉంది. యక్షిణీ తంత్రం అనేటువంటిది మహాక్రూరత్వమైంది. అది ఎలా అంటే యక్షిణి ఆచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ పోవాలి. అది కూడా అమ్మవారు మనకు ప్రత్యక్షంగా గావించేటప్పుడు 4 రకాల సూచనలు ఇస్తుంది. మొదటిది తల్లిగా, రెండవది భార్యగా, మూడవది కూతురిగా, 4వది అక్కగా. అందులో మనం ఏదైతే ఎంచుకుంటామో దాన్నే ఎంచుకోవాలి, వేరే దాన్ని ఎంచుకోకూడదు. పొరపాటున యక్షిణీదేవిని భార్యగా అనుకున్నారనుకోండి, పరస్త్రీల జోరికి కాదు కదా, పరస్త్రీల వైపు కన్నెత్తి చూసినా అమ్మవారికి బలవ్వాల్సిందే. అక్కడ ఇన్ని రకాల సమస్యలు తాంత్రిక విద్యలో ఉంటాయి, దక్షిణాచారంలో, తాంత్రికంలో. ఇవన్నిటిని మనం విజయంగా ఎప్పుడైతే సాత్విక తత్వం చేస్తామో అప్పుడే వాడు శక్తిపరుడు అవుతాడు. అప్పటి వరకు ఎవ్వరూ శక్తిపరులు కారు.